వంటకి దిష్టి పెట్టారు కదా, అందుకే అన్ని ఇలా జరుగుతుంది. చెప్పబోతుంది మనం ఫస్ట్ టైం చూసినట్టు మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఎందుకు ఏం చేయాలంటే మన ఇంట్లో ఫ్రూట్స్ అన్ని రకాలు ఉన్నాయి కదా, ఫ్రూట్ సలాడ్ చేద్దామని స్టార్ట్ చేశాను. కానీ నిజానికి చెప్పాలంటే ఫ్రూట్స్ అన్ని ఇంట్లో లేవు, ఫ్రూట్ సలాడ్ చేద్దామని అన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చాను. ఫ్రూట్ సలాడ్ లో అసలు సబ్జెక్ట్ వేస్తారో లేదో కూడా, కానీ నేను ఫస్ట్ స్టెప్ దాని మొదలు పెట్టాను. స్టెప్ 1 సబ్జెక్ట్ అనబెట్టి, స్టెప్ 2 పచ్చిపాలలో కస్టర్డ్ పౌడర్ వేసి కస్టర్డ్ ప్రిపేర్ చేసి, స్టెప్ 3 మిగతా పాలు కాయడానికి ఒక స్టీల్ గిన్నె పొయ్యి మీద పెట్టి, ఆ పాలని కాగిలో నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్ని శుభ్రంగా కడిగేసి ముక్కలు. ఇంకా అలా పాలు పడుతున్న టైంలో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ ప్రాసెస్ అంతా బాగా చేసా, కానీ మధ్యలో ఒక పెద్ద మిస్టేక్ చేశాను. నిజంగా నాకు తెలియదు ఆ మిస్టేక్ అంటే మీకు అర్థమైంటే కామెంట్ చేసేయండి. ఆ ఒక్క చిన్న తప్పు వల్ల పాలన్నీ 3 అంగుళాల 3 అంతస్తుల వరకు 3 రోజులు మెమరబుల్ గా వండిపోయేలాగా మాడిపోయిన పాల కంపెనీ. అంత జరిగిన తర్వాత పాలన్నీ అక్కడ పారబోసి కొత్త పాలతో నేను చేయొచ్చు. అక్కడ నాకున్న అతిథిని వినియోగించి పాలకు వచ్చే స్మెల్ అంతా పోవడానికి వెన్న ఎసెన్స్, పిస్తా ఎసెన్స్ ఇవన్నీ కాస్త కంపు చేసి ఫ్రిడ్జ్ లో కసి పెట్టి తింటే అత్యద్భుతంగా ఉంటుందని చెప్పి తీసుకెళ్ళి వాటిని కప్పులో పోసేటప్పుడు నాకు అర్థమైపోయింది. అందుకే ముందు నేను తిని రిస్క్ చేయకుండా అన్నయ్య వదిన అక్కయ్య ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పంచిపెట్టాను. పాపం వాళ్ళైతే బాగుందని గొంతులో మింగలేక, బాగాలేదని బయటకు ఇలేక, ఆ టేస్ట్ ను మాటల్లో వర్ణించలేక, మొహంలో ఎక్స్ప్రెషన్ దాచుకోలేక సైలెంట్ కప్పు తెచ్చిన ప్లేట్ లో పెట్టారు. ప్రిపరేషన్ అంతా పర్ఫెక్ట్ గానే ఉంది కదా, ఇంతకు మనం చేసిన పనిమాల పని ఏంటంటే పాపం వాళ్ళు ఎంత తిందామని చూస్తే గొంతు దిగిపోయినా, తినే ముందు ఎలా ఉన్నా సరే బాగుందని చెప్పాలన్న ఒకే ఒక కండిషన్ మీద. అంత వర్స్ట్ గా ఉన్నా సరే ఎలా ఉంది అంటే సూపర్ గా ఉంది, ఎక్సలెంట్ గా ఉంది, మా లైఫ్ లో ఇంతవరకు ఎప్పుడు ఇలా తినలేదని. వేరే కొత్త యాప్ ఎడిట్ చేయడం వల్ల ఏం ఎడిట్ చేస్తున్నాను, ఎలా ఎడిట్ చేస్తున్నా, వాయిస్ ఓవర్ ఎలా ఇస్తున్నాను కూడా నాకైతే ఏం అర్థం కాలేదు. మీకు ఈ వీడియో ఏమైనా అర్థం, వీడియో లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను. సబ్స్క్రైబ్ చేయలేదా మిగిలిపోయిన సలాడ్ మీ ఇంటికి పంపి అసలు వీళ్ళంతా టేస్ట్ చేయడం భయపడతారు. సో మీరైతే చెప్పాల్సి వస్తుంది, దానికంటే సబ్స్క్రైబ్ చేయడం ఈజీ అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.